కనకధారాస్తవం తెలుసుకోవాలి. ఒక్క విషయం, డబ్బున్న వాళ్ళు మరింత డబ్బు కోసం దాన్ని చదవకూడదండి. పేదవాళ్ళు అప్పుల్లో ఉన్నవాళ్ళే చదివి అప్పులు తీర్చుకోవాలి. పేదవాళ్ళు అప్పులో ఉన్నవాళ్ళ కోసం. శంకరాచార్య ఎవరి కోసం చెప్పారు దాన్ని? ఓ ఇల్లాలి ఇంటికి భిక్షాటనకి వెడితే ఏమీ లేక మాగిపోయిన ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు పట్టుకొచ్చి ఆయన దోసిట్లో వేస్తే, అయ్యో ఈవిడికి ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు ఇచ్చింది, అన్నం ఉంటే అన్నం పెట్టేది కదా, డబ్బు ఉంటే డబ్బు ఇచ్చేది కదా, ఇటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా లక్ష్మీదేవి పశుబుద్ధుల దగ్గర ఎందుకు చేరుతోంది అనేది బాధ వచ్చి, ఆ బాధ కోపంగా మారి, కోపం ఆవేదనగా మారి అది కనకధారాస్తవంగా రూపొందిందమ్మా. మామూలు స్తోత్రం కాదది. అంటే శంకరాచార్య ఏం చెబుతున్నారు? పేదవాళ్లకు ఉపయోగపడాలి ధనం, మనకు కోసం కాదు. మన 100 కోట్లు ఉన్నవాడు కూడా కనకధారాస్తవం చదివితే ఇంకా వస్తుంది. ఏం చేసుకుంటావయ్యా? ఉన్నదే బాత్రూంలో నీళ్ళ కింద పెట్టావు, ఇక్కడ నీళ్ళ కింద రాళ్ల కింద పెట్టావు, ఇంకా ఏం చేసుకుంటావు? అంటే ఎంత ఉంటే అంత మంచిది కదండి. ఇదే ఆలోచన ఇక్కడ.